Hello viewers, welcome back to Resu Sister channel. Hope you all doing good. ఈరోజు మన ఛానల్లో పాలకూర దుంప కర్రీ చూపిస్తున్నామండి. ఈ కర్రీ మనకి లంచ్లోకి బాగుంటుంది, చపాతీతోటి డిన్నర్లోకి బాగుంటుంది, ఇంకా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. మనకి పప్పు చారు లేకపోయినా ఉత్తి కర్రీ రైస్లో కలుపుకొని తినేయొచ్చండి, అంత బాగుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇలా మనము దుంపలన్నీ ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ ఎక్కాక మనము అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటామండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మనము పోపు వేసుకుంటాం కదా, రెగ్యులర్ కర్రీకి వేసుకున్నట్టే పోపు దీనికి కూడా ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, తెల్లుల్లిపాయలు వేసి చక్కగా పోపు అయిపోయాక అది కాస్త ఫ్రై అయ్యాక దుంపలు కూడా వేసుకొని కొంచెం మెత్తగా అయ్యిందాక ఫ్రై చేస్తామండి. కాస్త మూత పెట్టుకుంటాం. అది ఫ్రై అవుతున్న టైంలోనే మనము లీఫీ వెజ్జెస్ ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో పాలకూర అది కూడా ఇందులో యాడ్ చేసేస్తామండి. ఎందుకంటే దుంప కొంచెం మెత్తగా అయితే చాలు, పాలకూర నుంచి నీరు వస్తుంది కదా మనకి, సో దాంతో దుంప మనకి చక్కగా కుక్ అయిపోద్ది. పాలకూర వేసేస్తామండి. వేసి చక్కగా కలుపుకుంటే పాలకూరలో చాలా నీరు వస్తుంది, చూసారా? అలా నీరు వచ్చి దగ్గరికి అవుతుంది. మనం ఇంత లీఫీ వెజ్ లైక్ పాలకూర వేస్తే కూర చూస్తే ఎంత తక్కువ అవుతుంది, చూసారా? దగ్గర పడిపోతుందండి ఎంత పాలకూర వేసినా సరే. సో అందులో ఎక్కువ వాటర్ లెవెల్ ఉంటుంది, అందుకే అది మనకి చాలా మంచిది కూడా హెల్త్కి. డాక్టర్స్ కూడా ఎక్కువగా సజెస్ట్ చేస్తారండి, మన బాడీకి లీఫీ వెజెస్ తప్పకుండా ఇవ్వాలి, మనం ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలంటారు. సో ఇలా పాలకూర కానీ తోటకూర కానీ ఇలా మనం లీఫీ వెజెస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉంటాం. ఆ వాటర్ అంతా ఇంకుతూ ఉంటున్నప్పుడు కొంచెం అడుగు పడుతుంది అంటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనము గ్రేవీ లాగా చేసుకుంటాము, దుంప కూడా వేసాం కాబట్టి దానికి కూడా మనకి సరిపడా కొంచెం ఎక్కువ పట్టదండి. ఒక హాఫ్ గ్లాస్ అయితే మేము ఇక్కడ వాటర్ యాడ్ చేసాము. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసామండి. మాకు కొంచెం షార్ట్ అయినట్టు అనిపించింది టేస్ట్ లెవెల్లోని, సో అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాము. మీరు చెక్ చేసుకొని అయితే వేసుకోండి సాల్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇలా మనం కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నామండి. గరం మసాలాలోనే మనకి లైక్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వచ్చేస్తాయి. సో అందుకే మరి ఇంకా ఏమీ వేయని అవసరం లేదు. సో లీఫీ వెజ్జెస్కి అయితే వేయము, బట్ ఇది మనం దుంపతో కలిపి చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా బబుల్స్ వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనము కొంచెంసేపు లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా కుక్ అవనివ్వాలండి. అలా దగ్గరికి కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుతాము. అలా దగ్గర పడిందాకా కలుపుతూ ఉండాలండి, అంతే. బస్ మనకి పాలకూర దుంప కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంతో రుచికరమైన పాలకూర దుంప కర్రీ. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రైస్తోని కానీ లేకపోతే చపాతీతో కానీ మీకు 2 రకాలుగా కూడా ఇది మనకి ఈ కర్రీ యూజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఇలా దగ్గరికి అయ్యాక ఎలాగా కర్రీ అంతే ఎంత తక్కువ అయిందో, మనకి ఎంత కర్రీ చేస్తే ఎంత తక్కువ కర్రీ అయింది. ఇలా రైస్తో వేడివేడి రైస్తో కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.